రవితేజన్ మళ్ళా కమ్ బ్యాక్ అని చెప్పొచ్చు. కాకపోతే జర్ర ఇంకా బాగా తీసుకుంటే ఇంకా బాగుంటుండే. కొద్దిగా ఎక్కడెక్కడ కొద్దిగా డౌన్ అనిపించింది సినిమా. హీరోయిన్ మాత్రం మేము చెప్పాలంటే సినిమాలో హీరోయిన్ ఇచ్చి పడేసింది అన్న. హీరోయిన్ హ్యాట్సాప్ చెప్పొచ్చు 100% అన్న. అప్పట్లో అనుష్క ఇలియానా ఎంత టాప్ అయిందో హీరోయిన్ మళ్ళీ అంత మంచి పేరు వస్తుంది హీరోయిన్కి. మేము చెప్పాలంటే ఇలా ఈ సినిమాలో హీరోయిన్ బెస్ట్ అని చెప్పొచ్చు. హిట్ అని చెప్పలేము, ఫ్లాప్ అని చెప్పలేము, నార్మల్ అని చెప్పొచ్చు, యావరేజ్ అని చెప్పొచ్చు. స్టోరీలో దమ్ము ఉంటే ఆటోమేటిక్ ఏదైనా సక్సెస్ఫుల్ అవుతుంది. కాకపోతే హరీష్ శంకర్ తీసిన సినిమా ఇది ఒక ఇన్కమ్ ట్యాక్స్ సినిమా కాబట్టి దాని తగ్గట్టు తీసిన సినిమా, కానీ అంతకు మించింది ఏం చెప్పట్లేదు. సినిమా బాగాలేదు. హరీష్ శంకర్ ఫేవరెట్ డైరెక్టర్. హరీష్ శంకర్ మార్క్ అసలు లేదు. డైలాగ్స్ యావరేజ్. రవితేజ కమ్బ్యాక్ ఉండాలి, కొత్త స్టోరీస్తో ఉండాలి. హరీష్ శంకర్ ఒకటే మాట చెప్తున్నా నేను, రైటింగ్ ఇంప్రూవ్ చేయండి సార్. మీ దగ్గర ఉన్న రైటర్స్ ఇంప్రూవ్ చేసుకోండి, వాళ్ళ మాట వినండి అండ్ కొత్త స్టోరీస్ని ఎంకరేజ్ చేయండి. అంతే, రైటింగ్ డెవలప్ చేసుకోవాలి అంతే. సినిమా తలగానే వచ్చింది నాకు, తలగానే వచ్చింది, లిటరల్లీ చెప్తున్నా. ఆమె మూవీలో నేను ఫస్ట్ షోకి వెళ్తాను నేను ఎప్పుడైనా. నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొకరు మూవీకి వెళ్ళాలనే విధంగా ఉండాలి మూవీస్ ఎప్పుడైనా. 300 పెట్టుకొని వచ్చా. లిటరల్లీ ఐమ్ లాస్ట్ ద మూవీ. మనీ కూడా లేవు, వెళ్ళిపోవాలి. ఇంకా మనీ పోయినందుకు బాధ కాదు, ఒక డిప్రెషన్తో ఇంటికి వెళ్తున్నా, అది బాధ. అంత వర్త్ ఇట్ లేదు అన్న. ఓవరాల్గా సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా మీరు అందరు ప్రతి ఒక్కరు చూడండి. అంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే సీఎంని పిఎంని ఎవరు ఫోన్ చేసినా కూడా నేను దేకనరా, నేను ఎవరిని పట్టించుకోనరా అని చెప్పుకొని ఎలా ఉంటాడు అనేది చాలా డిఫరెంట్గా చాలా కొత్తగా చూపించారు అన్న. అన్న ఈ మూవీ ఎవరి కోసం చూడాలి, ఎందుకు చూడాలంటే ఇప్పుడున్న ప్రజలు, ఇప్పుడున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఆఫీసర్లు కానీ వీళ్ళందరూ పక్కా చూడాలన్న. అంటే తెలుస్తుంది డబ్బులు ఎంతమంది ఎంత సంపాదిస్తున్నారు, ఇంకా గవర్నమెంట్ వాళ్ళు లంచం తీసుకోవద్దా అని చెప్పి చాలా డిఫరెంట్గా చాలా యూనిక్గా చాలా కొత్తగా చూపించారన్న హరీష్ శంకర్ గారు అయితే. సాంగ్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయన్న. నిజంగా ఈ సినిమా హిట్ అయినా ఫట్ అయినా దేనికైనా కారణం అయితే సాంగ్స్ అనేది చెప్పుకోవచ్చు అన్న, అంత బాగుంది అన్న. నాకైతే ల్యాగ్ అనేది ఎక్కడ అనిపించలేదు, కానీ స్టోరీ ఎంగేజింగ్గా లేదని అయితే అనిపించింది. అంతేగాని సినిమా ఓవరాల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఆ ఫైటింగ్ సీన్స్ కానీ ఆ రవితేజ గారి యాక్షన్ డెలివరీ కానీ ఇదంతా వేరే లెవెల్ పీక్స్ అయితే. మళ్ళీ సెకండ్ హాఫ్లో మన ఇంకో హీరో వస్తాడనమాట. ఆ హీరో ప్రెజెన్స్ చూస్తే అయితే పిచ్చెక్కిపోయింది అనమాట. ఆ హీరో ఫైటింగ్స్ కానీ అదంతా వేరే లెవెల్ అనిపించింది నాకైతే. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది అన్న, మీరైతే చూడొచ్చు అన్న. సెకండ్ హాఫ్లో వచ్చే హీరో ఎవరంటే మన అందరి హీరో అన్న, అంతే అన్న. ఎక్స్పెక్టేషన్స్ హరీష్ శంకర్ ప్లస్ రవితేజ గారు చాలా తెచ్చిపోయారు. ఆ సినిమా బాగాలేకపోతే మిస్ వచ్చిన రివ్యూ ఇవ్వమని చెప్పారు. ఆయన రీతిలో ఆయన సినిమా చాలా బాగుందని అర్థం. ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఉంటుంది. ఇది నా పర్స్పెక్టివ్ అండి. ఎందుకంటే జనాలు చూసి వస్తారు. యూజువల్లీ ఏంటంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన వాళ్ళు నేను యూజువల్లీ రేపు మూవీకి వస్తున్నాను అంటే యూట్యూబ్లో చూసుకొని వస్తారు, చూసి రివ్యూస్ చూసి బాగానే ఉంది అనేది. నేను అది చెప్పదలుచుకోవట్లేదు. బాగలేకపోయినా సరే మీ ముందుకు వచ్చి బాగుంది, సూపర్ హిట్, చింపేశారు అనేది చెప్పకుండాను జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను. సో దట్ దే ఇంప్రూవ్ ఇన్ ద ఫ్యూచర్. మ్యూజిక్ బాగాలేదండి. సెకండ్ థింగ్ హీరోయిన్ బాగాలేదు. థర్డ్ థింగ్ లాజిక్ లేదు స్టోరీలోని. అదే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ స్టార్టింగ్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అనుకునే వస్తారు. అంటే ఒక వావ్ ఇంటర్వల్ బ్యాంక్ కానీ ఎక్కడ బ్యాంకులు లేవు, ఎక్కడ లాజిక్ లేవు. కలెక్షన్ గురించి నాకు తెలియదండి అంత. అది ఏదండి రవితేజ యాక్టింగ్ బాగానే ఉంది, చాలా బాగుంది. దాని తర్వాత జగపతి బాబు గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ అంత అట్రాక్టివ్గా లేదు, ప్లస్ మ్యూజిక్ బాగాలేదు. పర్లేదు బ్రో, బాగుంది బ్రో. డిసప్పాయింట్ కొంచెం బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం కానీ జస్ట్ నార్మల్. వీడియో సాంగ్స్ బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ కొంచెం కామెడీ బాగుంది, కమెడియన్స్ అక్కడ బాగానే యాక్ట్ చేశారు. రవితేజ్ యాక్టింగ్ బాగుంది, డ్యాన్స్ బాగుంది, హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. డైరెక్షన్ అంటే రవిశంకర్కి అసలు ఇది అసలు సూట్ కాదు, నార్మల్ జస్ట్ యావరేజ్. ఫస్ట్ అంటే ఫైట్స్ అంతగా ఏం లేవు అసలు. జగదబాబు అనేది వెరీ స్లో యాక్టింగ్, అంతగా బేస్ ఏం లేదు. వీడియో సాంగ్స్ బాగున్నాయి, డ్యాన్స్ కూడా బాగానే ఉంది, యాక్టింగ్ కూడా బాగానే ఉంది. ఒక ఐఐటీ ఆఫీసర్ ఎలా నిజాయితీగా ఉంటారనేది చూపించారు
సినిమా మాత్రం రవిశంకర్కి డిసప్పాయింట్ అసలు. ఏంటి బ్రో? హీరోయిన్ బాగానే ఉంది బ్రో. హీరోయిన్కి రాజ్ చేస్తే అసలు రావచ్చు. డ్యాన్స్ కూడా బాగానే ఉంది. అంటే హీరోని ఎక్కువ చూపించరు. ఫస్ట్ హాఫే బాగా కొంచెం స్లో లవ్ స్టోరీ ఉంటుంది. సెకండ్ హాఫ్ అసలు హీరోయిన్ ఏమి ఉండదు. అలా రవితేజ గారి ఇంట్లోనే అసలు స్టోరీ మొత్తం అలా రన్ అవ్వదు. ఓవరాల్గా 2.5 ఇవ్వచ్చు. ఏంటి బ్రో? స్టోరీ అసలు ఏం లేదు బ్రో. ఒక ఐఐటీ ఆఫీసర్ ఎలాగా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎలాగా, పెద్ద పెద్ద ఇంటర్లో ఎవరు ఎలా చేస్తామనేది స్టోరీ, అంతే. ఇంకేం స్టోరీ ఏం లేదు బ్రో. థ్యాంక్స్. అంటే సిద్ధన్న డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఆ డెలివరీ బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అదే పెద్ద ట్విస్ట్ అని చెప్పొచ్చు. జగపతి బాబు గారు కూడా బాగా చేశారు. మన రవితేజ అన్న ఎంట్రీ బాగుంటుంది. కొద్దిగా లాగ్ ఉందన్న ఫస్ట్ హాఫ్లో, బట్ సెకండ్ హాఫ్ కొద్దిగా ఓకే. బట్ చూడాలి, జనాలు కూర్చొని చూడగలరనేది జనాల్ని పరీక్షించినట్టు అనిపిస్తుంది. ఫ్యామిలీ స్టోరీ అంటే చూస్తేనే తెలుస్తుంది అన్న. నాకు నచ్చింది అయితే నేను చెప్పాను. ఏమో కష్టమే అనుకుంటా. ఓకే, మరీ బ్యాడ్ ఏం లేదు. సో న్యాచురల్గా ఎలా చేశారో అలానే చేశారు తను. హరిశంకర్ డైరెక్షన్ ఎలా ఉంది అసలు? సో హరిశంకర్ గారు అయితే మంచి ఒపీనియన్ ఉండే రీమేక్ మానేస్తే మంచిది అనిపించింది. ఓన్ కంటెంట్తో బాగా చేస్తే బాగా అనిపించింది. ఒకసారి హరిశంకర్ గారికి చెప్పాను తనకు ఆల్రెడీ తనే చెప్పారు, కానీ మేబీ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వేరే లెవెల్లో చూపించాలని ఐ విల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓజీ ఎందుకు ఉంటుంది? ఓజీ తీస్తలేడు కదా ఉస్తాద్ భగత్ సింగ్. లేదు అక్కడ మరి చూడాలి, అది ఓన్ స్టోరీ కదా, రీమేక్ అయితే కాదు కదా. బట్ ఓకే, పర్వాలేదు. రవితేజ పవర్ఫుల్ డైలాగ్ సీన్స్ కానీ అవి మాత్రం నెక్స్ట్ లెవెల్ హై ఇస్తాయి. ఎక్కడైతే హై ఇస్తుందో కామెడీస్తో తగ్గిపోతుంది అక్కడ. ఫైనల్గా ఎలా ఉంది? బాలే అన్న ఫ్లాపే అవుతుంది. అంటే రవితేజ మళ్ళీ ఫ్లాప్ పట్టాడు అంతే. మంచి కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాను నేనైతే. చాలా డిఫరెన్స్ ఉందన్న. అంటే మీకు ఇందాక చెప్తాను, రైడ్ చేయడం, ఎంపీని రైడ్ చేయడం అనే ఒక్కటే కాన్సెప్ట్. దాని చుట్టూ తీసిన కంప్లీట్ స్టోరీ అంతా కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఇప్పుడు పర్ఫార్మెన్స్లో అజయ్ దేవన్కి రవితేజకి అన్న పెర్ఫార్మెన్స్ కంపేర్ చేయలేం. అజయ్ దేవగన్ బాడీ లాంగ్వేజ్ వేరు, ఆ స్క్రీన్ ప్లే వేరు. రవితేజ బాడీ లాంగ్వేజ్ వేరు, ఆయన ఎనర్జీ వేరు. సో రవితేజ గారి బాడీ లాంగ్వేజ్ని అజయ్ దేవగన్ బాడీ లాంగ్వేజ్ కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. క్వశ్చన్ అడగడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన బాడీ లాంగ్వేజ్ వేరు, ఆయన బాలీవుడ్ తగ్గట్టు తీస్తాడు. మన టాలీవుడ్ రవితేజ ఎలా ఇస్తారో మనకు తెలుసు. దాని తగ్గట్టుగా రాసుకున్నారు స్టోరీని అయితే. కానీ ఏదో ఓల్డ్ ఫీలింగ్, ఓల్డ్ సినిమా అని ఫీలింగ్ వస్తుంది. కానీ అసలు ఎంటర్టైన్మెంట్ అనేది ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఎక్కడా తగ్గదు. అసలు రైడ్ అంటే ఏదో ఒక ఫ్లోలో ఒక థ్రిల్లర్గా నడుస్తుందని కానీ ఎక్స్పెక్ట్ చేసే, కానీ రైడింగ్లో కూడా కామెడీ, ఎంటర్టైన్మెంట్ అసలు ఈజీ. రవితేజ లుక్స్, పర్ఫార్మెన్స్ ఇట్స్ ఏ సూపర్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. అసలు సిద్ధు జొన్నలగడ్డ వస్తాడు భయ్. అసలు ఆ టైంలో అయితే గూస్ బంప్స్ డైలాగ్స్ కానీ, ఆ టైంలో వచ్చే పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ సినిమాకి హైలైట్. దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ అపీరెన్స్ ఇచ్చాడు భయ్య, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అయితే ట్విస్ట్లు అయితే మరో ఎత్తు. ఫస్ట్ ఇంటర్వెల్ సీన్స్లో వచ్చే రైడింగ్ అయితే సినిమాకి హైలైట్. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. అన్నిటికన్నా నాకు చాలా బాగా నచ్చింది హీరోయిన్ భయ్య. అసలు